అందరికీ వెల్కమ్ అండి. వెలుగు పేపర్లో వార్తలు ఏమో చెప్పడానికి నేను మీ సౌజన్య వచ్చేసాను. మీరు కూడా తొందరగా వచ్చేయండి. మీరు ఏ పనిలో ఉన్నా డోంట్ వరీస్, శుభ్రంగా ఫోన్లో V6 ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టేసి ఫోన్ పక్కన పెట్టి మీ పనులు మీరు చేసేసుకోండి. వాల్యూమ్ మాత్రం కొంచెం పెట్టుకోండి, ఎందుకంటే నేను వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు మీకు చదివి వినిపిస్తా కాబట్టి మీరు ఎలాంటి బిజీ పనిలో ఉన్నా సరే న్యూస్ అప్డేట్ మీకు వచ్చేస్తుంది. ఓకే, చలో ఇంకా ఆలస్యం చేయకుండా నేను హెడ్లైన్స్ చెప్తున్నా, మీరు షేర్ కొట్టండి, నేను స్టార్ట్ చేసిన. హైకోర్టు చెప్పినా వినట్లే అని చెప్పి కరోనా టెస్ట్లపై ఎందుకు సర్కార్ ఇంత పంతం పట్టింది అని చెప్పి మరొకసారి హైకోర్టు గుస్సా చేసింది. దానికి సంబంధించి వార్త ఉంది. గాంధీలో డాక్టర్పై దాడి చేశారు మరొకసారి బంధువులు, ఎవరైతే చనిపోయారో ఒక వ్యక్తి, వారి బంధువులు. దానికి సంబంధించిన వార్త. అండ్ డెడ్ బాడీలకి టెస్టులు చేయడం అశాస్త్రీయం అని చెప్పి ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ అన్నారండి. గ్రేటర్లో ఇంటింటి సర్వే చేయండి అని చెప్పి మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. కేజ్రీవాల్కి అయితే నెగిటివ్ వచ్చింది, నిన్న టెస్టులు చేశారు కదా, సో నెగిటివ్ వచ్చింది. ఇక సింధియాకి పాజిటివ్, జ్యోతిరాదిత్య సింధియాకి కరోనా పాజిటివ్ వచ్చింది, ఆయనకి వారి మదర్కి. అండ్ స్కూల్స్ తెరిచేది August 15 తర్వాతేనట. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి, ఆ వివరాలు చూద్దాం. ఆఫీసులు ఓపెన్, పనులు క్లోజ్. GHMCలో నిలిచిన సర్వీసులు. పెద్ద సంఖ్యలో కరోనా బారిన ఉద్యోగులు పడుతుండడంతో ఈ డెసిషన్ తీసుకున్నారు. అండ్ కొత్తగా 178 కొత్త కేసులు అండి తెలంగాణ రాష్ట్రంలో. ఇచ్చిన గొర్రెలన్నీ ఏమాయే, ఏడాదిలో 63 లక్షల గొర్రెలు తగ్గినాయని చెప్పి ఇంకొక ఆర్టికల్. సో ఇలాంటి వార్తలతో పాటు ఇంకా బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. వీటన్నిటిని వెలుగు పేపర్లో వచ్చిన వార్తలన్నింటినీ మీకు నేను చదివి వినిపిస్తాను. వచ్చేసిన వాళ్ళందరికీ హాయ్, హలో, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి మెసేజెస్ చూస్తున్నా. అయితే గుడ్ మార్నింగ్ కాకుండా ఇంకేదైనా కూడా ఏ వార్త గురించి వింటున్నారో ఆ వార్తకు సంబంధించి మీ రెస్పాన్స్ ఏదైనా పోస్ట్ చేయండి. దట్ విల్ బికమ్ మోర్ ఇంట్రెస్టింగ్. కామెంట్స్ చూస్తే ఎక్కువగా గుడ్ మార్నింగ్, నైస్ వర్క్, గుడ్ జాబ్ అని చెప్పి వస్తున్నాయి. అలా కాకుండా సపోజ్ హైకోర్టు గురించి నేను చెప్తున్నప్పుడు ఆ హైకోర్టు, ఎందుకంటే ఏ వార్త విన్నా సరే మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది, మనకు ఒక రియాక్షన్ వస్తుంది కామన్ మ్యాన్గా. ఆ కామన్ మ్యాన్కి తన రియాక్షన్ని పంచుకునే ఛాన్స్ రాకపోవచ్చు. బట్ మీకు V6 ఫేస్బుక్ పేజ్లో ఆ వార్తకు సంబంధించి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారో, మీ రియాక్షన్ ఏంటో మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. డెఫినెట్లీ విల్ లుక్ ఎట్ ఇట్. ఖచ్చితంగా మాకు కూడా తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది జనాలు దేని గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది. సో గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక మీరు కామెంట్స్ సెక్షన్లో మీ రెస్పాన్స్ని పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. సరే, ఇక వివరంగా వార్తల్లోకి వెళ్తున్నాను. షేర్ కొట్టారు కదా, చలో. హైకోర్టు చెప్పినా వినట్లే, సూచనలు ఆదేశాలు బేఖాతర్, హైకోర్టే మళ్లీ నిలదీస్తున్న పరిస్థితి. అయినా సర్కార్లో స్పందన కరువు, సుప్రీంకోర్టు దాకా వెళ్లేందుకు కూడా రెడీ. ఇదేమిటని అడిగిన వాళ్లపై ఉల్టా విమర్శలు, వరుసగా పిల్స్ వేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం. మనకు తెలుసు, నేను నిన్న కూడా చెప్పినా మీకు, హైకోర్టు ఎన్ని సందర్భాల్లో ఎంత తీవ్రంగా మందలించింది, ఎంత తీవ్రంగా నిలదీసింది రాష్ట్ర సర్కార్ని అని చెప్పి. అయినా సరే రాష్ట్ర సర్కార్లో చలనం కనిపించని పరిస్థితి. ఎన్నిసార్లు నిలదీస్తున్నా సరే స్పందన లేదు. పైగా సుప్రీంకోర్టుకు వెళ్దామని చెప్పి డెసిషన్ తీసుకోవడంతో అరే ఏంటిది అని చెప్పి చాలా మంది ఆశ్చర్యపోతున్న సిచ్యుయేషన్. కరోనా అంశానికి సంబంధించి కోర్టులో కేసులు నమోదైతే మీకు వ్యతిరేకం అనుకుంటే ఎట్లా? కోర్టు చెప్పిన మాటలు, ఎందుకంటే ప్రజల దృష్టిని, ప్రజల ఇంట్రెస్ట్ని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ బిల్స్ పడుతూ ఉంటాయి. దాని మీద విచారణ చేసినప్పుడు మేము ఉత్తర్వులు అవి ఇస్తాము. వాటన్నిటిని కూడా కోర్టు ఆదేశాలని అమలు చేయకపోవడాన్ని దాన్ని ఎట్లా చూడాలి అని చెప్పి హైకోర్టు తాజాగా కామెంట్ చేసింది. అయినా సరే సర్కార్ మాత్రం కరోనా టెస్టుల విషయంలో ఏ రకంగానూ కూడా స్పందించని సిచ్యుయేషన్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఎన్నిసార్లు హైకోర్టు చెప్పినా, ఎన్నిసార్లు దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు చాలా తీవ్రంగా ఏమైనా స్పెషల్ రాజ్యాంగం ఉందా తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పి కూడా కామెంట్ చేసిన సిచ్యుయేషన్. అయినా సరే ఏమాత్రం స్పందన లేదు, అడ్డంగానే తలూపుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. సీఎం కేసీఆర్తో రివ్యూ జరిగింది కదా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, అందులో లేవనెత్తిన అంశాలని చెప్పి నోట్ రిలీజ్ అయింది. అందులో క్లియర్గా కనిపిస్తున్నది ఏంటంటే రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్య, వైరస్ అన్ని ప్రాంతాలని చుట్టుముట్టడంపై జనంలో ఆందోళన పెరిగిపోయింది. టెస్టులు చేయాలని చెప్పి కొన్ని చోట్ల, మా కుటుంబంలో ఒకరికి పాజిటివ్ వచ్చింది, మాకు టెస్టులు చేయండి, మేము ప్రైమరీ కాంటాక్ట్స్ అని చెప్పి చాలా చోట్ల భయంతో వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటున్నా సరే గవర్నమెంట్లో రియాక్షన్ లేని సిచ్యుయేషన్. సో ఎన్ని కేసులు వేసినా తగ్గేది లేదు, ఎవరెన్ని మొత్తుకున్నా సరే, ఎవరెంత ఆందోళన పడినా సరే మేము డోంట్ కేర్ అన్న యాటిట్యూడ్ కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వంలో అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. కరోనాకు సంబంధించిన అంశాలపై పిటిషన్ల విచారణలో హైకోర్టు చాలా కీలకమైన కామెంట్స్ చేసినా సరే ఎక్కడా కూడా ఆచరణ యోగ్యం కాని ఆదేశాలు ఇవన్నీ ఏమంటున్నారంటే పిల్స్ వేస్తున్నారు, బోలెడన్ని పిల్స్ వేస్తున్నారు, ప్రతిసారి కూడా హైకోర్టు మమ్మల్ని నిలదీస్తోంది, దానికి సంబంధించి ఎప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్తో అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, అధికారుల పనిని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇలాంటి పిటిషన్లు వేసి అధికారులు
ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే కోర్టుకు వెళ్లాలో వాళ్ళకి ప్రజలకి సేవలు చేయడంలో, ప్రజలకి సవ్యమైన చికిత్సా విధానాలు అవి అందించడంలో ఇబ్బంది అవుతోంది వీటి వల్ల అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫీల్ అవుతున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త మనం ఇండెప్త్ చూద్దాం సెకండ్ పేజ్ లో. ఇక కరోనా పేషెంట్ డాక్టర్ల నిర్లక్ష్యంతో చనిపోయాడని చెప్పి ఆ పేషెంట్ బంధువులు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసి డైరెక్ట్ గా డాక్టర్ పై దాడి చేసిన సిచ్యుయేషన్ అండి. ఆల్రెడీ గతంలో ఒకసారి ఇట్లా జరిగితేనే చాలా పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు అండ్ ఆ తర్వాత చాలా స్ట్రిక్ట్ గా పోలీస్ సెక్యూరిటీ కూడా పెట్టాలి అని చెప్పి డెసిషన్స్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ లేకపోవడంతో థర్డ్ ఫ్లోర్ లోకి, గాంధీ హాస్పిటల్ థర్డ్ ఫ్లోర్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఐసీయూలోకి వెళ్ళిపోయి అక్కడున్న ఒక పీజీ డాక్టర్ పై కుర్చీతో దాడి చేశారు చనిపోయిన పేషెంట్ బంధువులు. సో జూనియర్ డాక్టర్లు అందరూ కూడా అక్కడ గాంధీ హాస్పిటల్ ఆవరణలో కూర్చున్నారు. మాకు రక్షణ కల్పించాలి, ఆల్రెడీ మేము చాలా స్ట్రెస్డ్ గా ఉన్నాం, ఇలాంటి టైంలో మాకు రక్షణ లేకపోతే మేము ఎట్లా విధులు ఎట్లా నిర్వర్తిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా కూర్చుని ఆందోళనకు దిగారు. 65 బెడ్లు ఉండాల్సిన ఐసీయూని 100 బెడ్లకి పెంచారు. ఇప్పటికే చాలా పని ఒత్తిడిలో ఉన్నామని చెప్పి కూడా జూనియర్ డాక్టర్లు అంటున్న సిచ్యుయేషన్. మరి రాత్రి వరకు అర్ధరాత్రి దాటినా కూడా ఆందోళన అయితే కొనసాగుతుంది. చూద్దాం మరి గవర్నమెంట్ వీళ్ళకి ఏమైనా ప్రామిసెస్ చేస్తుందేమో. ఇక స్కూల్స్ తెరిచేది ఆగస్టు 15 తర్వాతే. అకాడమిక్ ఇయర్ పై స్టడీ చేయడానికి ఎట్లుండాలి, స్కూల్స్ ఎప్పుడు తెరవాలి, తెరిచిన తర్వాత ఎలా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే దానికి సంబంధించి సర్కార్ త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయబోతోంది. లెసన్స్ సిలబస్ ఎంత ఉండాలి, ఎందుకంటే తగ్గుతుంది కాబట్టి ఆగస్ట్ 15 తర్వాత స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు కాబట్టి దానికి అకార్డింగ్ ఆ సిలబస్ లో తగ్గింపులు ఉండాలా, ఇలాంటి ఆలోచనలన్నీ చేయబోతోంది. సో కమిటీని ఫామ్ చేయబోతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మనం ఇండెప్త్ చూద్దాం లోకల్ పేజీల్లో. కేంద్రం నుంచి కూడా ఆల్మోస్ట్ ఇలాంటి సంకేతాలే వస్తున్నాయి. ఆగస్ట్ 15 వరకు కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యే సిచ్యుయేషన్ అయితే కనిపించట్లేదు. సో దాన్ని బట్టి కమిటీ కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇక అదే పేజీలో 178 కొత్త కేసులు. గ్రేటర్లో ఈ నిన్న వచ్చిన 178 కొత్త కేసుల్లో ఓన్లీ గ్రేటర్ పరిధిలోనే 143 మందికి పాజిటివ్ వచ్చింది. నిన్న 6 చనిపోయారండి. మొత్తం 148. ఇప్పటిదాకా తెలంగాణలో డెత్స్ మరణాలు 148. మొత్తం కరోనా కేసులు 3920. సో ఒక్క గ్రేటర్లోనే 143 మందికి వచ్చింది. సో 3920కి కరోనా కేసులు పెరిగాయి. ఇందులో కొత్త కేసుల్లో రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్ జిల్లాలో 10, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో 2 చొప్పున కేసులు వచ్చాయి. జగిత్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్ రూరల్ జిల్లాలో కూడా ఒక్కో కేసు నమోదైంది. మనం చూసుకున్నాం చాలా రోజుల క్రితం వరకు కొన్ని జిల్లాల్లో అసలు కేసులు లేకుండే. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ రూరల్ టైప్స్ ఆఫ్ జిల్లాలు. బట్ ఇప్పుడు గ్రాడ్యువల్ గా మైగ్రెంట్ లేబర్స్ కానీ ఇతరతర కారణాల వల్ల అక్కడ కూడా కేసులు నమోదవుతున్న సిచ్యుయేషన్. ప్రస్తుతం 2030 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ నెల 7 వరకు 1742 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2 రోజుల్లో మాత్రం ఒక్కరు కూడా డిశ్చార్జ్ కాని సిచ్యుయేషన్. దిస్ ఇస్ ద పాయింట్ టు బి నోటెడ్. 2 రోజులుగా ఒక్కరు కూడా డిశ్చార్జ్ అవ్వలేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇక ఇచ్చిన గొర్రెలన్నీ ఏమాయే. రాష్ట్రంలో 2017 నుంచి గొర్రెల పంపిణీ స్కీమ్ స్టార్ట్ అయింది, మనందరికీ తెలిసిందే. 77 లక్షల మేర గొర్రెలు పంపిణీ చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నారు. కొత్తవి పాతవి పిల్లలు కలిపి 2,20,00,000కు పైగా ఉంటాయని చెప్పి ఆఫీసర్లు అంటున్నారు. ఇప్పుడేమో 1,60,00,000 గొర్రెలకే నట్టల మందు. నట్టల మందు అంటే డీవార్మింగ్ టైప్ అన్నమాట. నులిపురుగు పోవడానికి వేసే మందు. సుమారు 1,60,00,000 గొర్రెలకే నట్టల మందు వేశారు. 100% గొర్రెలకు వేసామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి గొర్రెలు ఎక్కడికి పోయినాయి? చాలా పెద్ద సంఖ్యలో చెప్పారు. బట్ ఇప్పుడు ఇంత తక్కువగా మందు వేయడం ఏంటని చెప్పి. గొర్రెలు పెరిగితే మటన్ ధర తగ్గాలి కదా, కానీ ఈ 3 ఏండ్లలో డబుల్ అయిపోయింది మటన్ ధర అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో గొర్రెల పంపిణీ స్కీమ్ ఏమైంది, ఎటు పోయాయి ఈ గొర్రెలు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో దానికి సంబంధించి మనం ఇండెప్త్ వార్తలు చూద్దాం లోకల్ పేజీలో. సెకండ్ పేజ్కి వచ్చేద్దామండి. కరోనాపై కేసులను మీకు వ్యతిరేకం అనుకుంటే ఎట్లా అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. మా ఆదేశాలు పట్టించుకోకపోవడం ఏంటి? మేము ఎన్నిసార్లు చెప్పినాం టెస్టులు పెంచాలని చెప్తే అసలు పట్టించుకోకపోవడం ఏంటి? ఇంత రెక్లెస్నెస్ ఏంటి? శ్రామిక్ రైళ్ల కోసం ఎందుకు అప్లై చేయడం లేదు? రైల్వే శాఖ రెడీగా ఉంది శ్రామిక్ రైళ్లు నడపడానికి. అయినా సరే వేల మంది సికింద్రాబాద్ స్టేషన్ లో ఉన్నారంటేనే అర్థమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత చూసి చూడకుండా వ్యవహరిస్తోంది అనేది. ఎందుకు వలస కార్మికుల మీద మీకు శ్రద్ధ ఎందుకు లేదు? రైల్వే శాఖ క్లియర్ గా చెప్పింది, రాష్ట్రాలు నెంబర్స్ ఇస్తే మేము ట్రైన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి. మీరు ఎందుకు అప్లై చేయట్లేదని చెప్పి కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. కేసులు నమోదైతే వ్యతిరేకం అని చెప్పి అనుకోవద్దు. కరోనా రిలేటెడ్ ఏదైనా సరే పబ్లిక్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది కేసులు. దాన్ని మీకు వ్యతిరేకం అని చెప్పి అనుకోవద్దని చెప్పి హైకోర్టు హితవు పలికింది. అండ్ కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజా సంక్షేమం, రక్షణ, ఆరోగ్యానికి పెద్దపీట వేయడమే ప్రభుత్వాల ప్రధాన ధ్యేయంగా ఉండాలి.
ఒకవేళ ప్రభుత్వాలు ఆ విషయంలో కొంత ఏమైనా నిర్లక్ష్యంగా ఉంటే దానికి సంబంధించి హైకోర్టు ఆదేశం ఇస్తుంది. దాన్ని అన్నిటినీ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. యాటిట్యూడ్‌ని మార్చుకోవాలి అని చెప్పి కోర్టు మాట్లాడింది. వలస కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చాము. వాటిని కూడా ఎక్కడా కూడా అమలు చేయట్లేదు. అప్లికేషన్ పెట్టుకున్న 24 గంటల్లో శ్రామిక్ ట్రైన్స్ ఏర్పాటు చేసి వాళ్ళని పంపించాలి అంటే అసలు ఆ విషయంలో ఎక్కడ కదలికే లేదు అని చెప్పి కూడా కోర్టు వ్యాఖ్యానించిన సిచ్యుయేషన్. వివిధ జిల్లాల్లోని ఇటుక బట్టి కార్మికులు 9,000 మంది వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకోవడంతో అక్కడ రద్దీ పెద్దగా పెరిగిపోయింది. సో హైకోర్టు ఆదేశించినా సరే ఆహారం కానీ, వారికి వసతి కానీ, వైద్యం ఇలాంటి సౌకర్యాలు కల్పించలేదని చెప్పి కూడా పిటిషనర్ మాట్లాడారు. సో ఎంత శ్రామిక రైళ్లు కావాలని ఒక్క జిల్లా కలెక్టర్ కూడా అప్లై చేయలేదంటేనే అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కనీసమైన ఇది కూడా లేదో ఈ విషయంలో అని చెప్పి కూడా కోర్టు వ్యాఖ్యానించింది. వలస కార్మికులను ఆదుకునే చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిందండి. అండ్ హైకోర్టు చెప్పినా వినట్లే. ఏ రకంగా చెప్పినా సరే హైకోర్టు గట్టిగా మాట్లాడినా ఏ రకంగా చెప్పినా కూడా వినని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏ కారణంతో చనిపోయినా సరే కరోనా టెస్టులు చేయాలి అని చెప్పి హైకోర్టు చెప్పింది. బట్ దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా మనకు తెలుసు సీఎం కేసీఆర్ అన్న మాటలు. ఏదో ఒక కారణంతో రాష్ట్రంలో సుమారు 1000 మంది చనిపోతుంటారు. దేశంలో కూడా 1000 మంది చనిపోతారు. వీళ్ళందరికీ కూడా కరోనా టెస్టులు చేసుకుంటూ కూర్చుంటే ఎక్కడ అది జరిగే పని కాదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన సిచ్యుయేషన్. సో అదే పనిగా పెట్టుకుంటే ఇతర ట్రీట్మెంట్లు, వేరే రకాల ట్రీట్మెంట్లు కానీ, లేకపోతే డెలివరీస్కి వచ్చే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అయితే రాష్ట్రంలో కరోనా టెస్టులు, డాక్టర్లకి తగిన సేఫ్టీ కిట్లు లేవు, రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్, వీటిని ఎట్లా ఏ ప్రాతిపదికన వీటిని అరేంజ్ చేస్తున్నారు, ఇలా ఏ రకమైన క్వశ్చన్స్ చేసినా సరే దాని మీద విపరీతమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు పిల్స్ వేస్తున్న వాళ్ళనైనా సరే, లేకపోతే ఇటు మీడియానైనా సరే, లేకపోతే ఎవరినైనా సరే వదిలిపెట్టకుండా ఊరికే అగ్గిమండుడే మనం కనిపిస్తోంది మనకి ప్రభుత్వం తరఫున రియాక్షన్. అమలు చేయాల్సిన రాష్ట్ర సర్కార్ ఉల్టా వాళ్ళ మీదే మండిపడుతున్న సిచ్యుయేషన్. పని చేసుకోనివ్వడం లేదు, మమ్మల్ని పదే పదే ట్రబుల్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు అని చెప్పి కూడా ప్రభుత్వం అంటున్న సిచ్యుయేషన్. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని చెప్పి సీఎంఓ నుంచి వచ్చిన నోట్లోనే ఉంది అంటే మనకు అర్థమవుతుంది సమస్యను ఎట్లా పక్కదారి పట్టిస్తున్నారు అనేది. టెస్టులో వెనుకబడ్డ రాష్ట్రం మనకు తెలుసు. టెస్టుల విషయంలో ముందు నుంచి కూడా మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. జాతీయ స్థాయిలో కూడా విమర్శలు వచ్చాయి, కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయింది. అయినా సరే ఎక్కడ కూడా రాష్ట్రంలో కదలిక లేదు. ఈ నెల 6 నుంచి 8 వరకు అంటే 6th, 7th, 8th జస్ట్ 3 రోజుల్లో మహారాష్ట్రలో 41,385 మందికి టెస్టులు జరిగాయి. తమిళనాడులో 47,279 మందికి టెస్టులు జరిగాయి. యూపీలో 35,000కు పైగా టెస్టులు, రాజస్థాన్లో 38,000 మందికి పైగా టెస్టులు. ఈ రాష్ట్రాల్లో కేవలం 3 రోజుల్లో టెస్టులు ఇలా ఉంటే మిగతా రాష్ట్రాల్లో కూడా, చెప్పిన రాష్ట్రాలు ఏవి, మిగిలిన రాష్ట్రాల్లో కూడా 2,500 నుంచి 10,000కు పైగా ఈ మధ్యలో ఎక్కడో ఒకటి ఉంటుంది అన్ని టెస్టులు చేస్తుంటే మన రాష్ట్రంలో ఆ 3 రోజుల్లో 1857 కేవలం 1857 టెస్టులు మాత్రమే జరిగాయి. అందులో 452 మందికి అంటే ఆల్మోస్ట్ 25% పాజిటివ్ వచ్చిన సిచ్యుయేషన్. దేశంలోని 3 రాష్ట్రాల్లో మొత్తం టెస్టుల సంఖ్య 5 లక్షలు, మరో 3 రాష్ట్రాల్లో 4 లక్షలు, ఇంకో 6 రాష్ట్రాల్లో 2 లక్షలకు పైగా ఉంది. కానీ మన రాష్ట్రంలో సోమవారం నాటికి చేసిన టెస్టులు 36,300 మాత్రమే. దేశంలోని 21 రాష్ట్రాల కంటే కూడా మనం వెనుకబడిన సిచ్యుయేషన్. చాలా రాష్ట్రాలు విపరీతంగా టెస్టులు చేస్తున్నాయి, ట్రేస్ చేస్తున్నాయి, ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నాయి. మనకన్నా తక్కువ టెస్టులు చేసినవి గోవా, సిక్కిం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రాలే. ఇప్పుడు వాటిలో కూడా చేంజ్ వచ్చింది, అవి కూడా టెస్టులు పెంచాలని చెప్పి ఆలోచన చేస్తున్నాయి. వెరాజ్ మన దగ్గర మాత్రం అసలు అలాంటి సిచ్యుయేషనే కనిపించట్లా. తక్కువ చేస్తున్నారు, ఎందుకు తక్కువ టెస్టులు చేస్తున్నారు అని చెప్పి అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. స్వయంగా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులే ఎక్కువ టెస్టులు చేస్తే ఎక్కువ కేసులు బయటపడతాయి అని చెప్పి కూడా చెప్తున్న సిచ్యుయేషన్. అయినా సరే ఎక్కడ కూడా టెస్టుల సంఖ్య పెంచట్లేదు. పైగా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం అని చెప్పి కూడా చెప్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం పదే. సర్కార్ సూచనల మేరకే టెస్టులు చేయడం లేదని, రోజు టెస్టుల సంఖ్య, రోజు ఎన్ని టెస్టులు చేశారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి అనేది ఐసీఎంఆర్కి నివేదించాలి ఆయా రాష్ట్రాలు. బట్ అది కూడా ఎక్కడా కూడా కనిపించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. టెస్టులు చేసి కేసులు పెరిగితే వైరస్ ని కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యామనే అపవాదు వస్తుందని చెప్పి కావాలని చెప్పి వెనుకడుగు వేస్తున్నారు టెస్టుల విషయంలో అని చెప్పి కూడా చాలా మంది అధికారులు ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్న సిచ్యుయేషన్. వైరస్ సోకినా సరే ఒక 85% మందికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండానే తగ్గిపోతుంది. కాబట్టి ఇదే కలిసి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకే టెస్టులు చేయకపోయినా సరే నడుస్తోంది అని చెప్పి కూడా అంటున్నారు. అయితే ఒకేసారి కనుక
ఇది ఇలానే వదిలేస్తే తగ్గిపోతే ఓకే, ఒకేసారి కేసులు పెరిగిపోయి మరణాలు ఎక్కువగా జరిగితే మాత్రం మొత్తం చాలా రకాల దారుణమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ అంటున్న సిచ్యుయేషన్. సో దానికి సంబంధించిన వార్త. ఇక ఏపీ విషయంకి వస్తే ఏపీలో 147 కేసులు అండి. 15,085 టెస్టులు జరిగాయి అక్కడ. 147 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 3,990కి చేరింది. మొత్తం ఇప్పటి వరకు 2,403 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 1,510 మంది చికిత్స పొందుతున్నారు వేరియస్ హాస్పిటల్స్లో. దానికి సంబంధించిన వార్త. ఇక అదే పేజ్లో డెడ్ బాడీలకు టెస్టులు అశాస్త్రీయం అని చెప్పి ఐసీఎంఆర్ రూల్స్లో కూడా లేదు డెడ్ బాడీస్కి టెస్టులు చేయమని చెప్పి. కోర్టులు ఇట్లా అడగడం ఏంటి? దేశం మొత్తం మీద 30,000 మంది ప్రతిరోజు ఏదో ఒక కారణం వల్ల చనిపోతూ ఉంటారు. ఇంతమందికి టెస్టులు ఏమైనా చేస్తామా? అసలు అయ్యే పనేనా ఇది? ఇది చాలా అశాస్త్రీయం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. పేషెంట్లు అందరినీ కూడా ఏ రకంగా అయినా సరే బ్రతికించడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు డాక్టర్లు. వాళ్ళ మొరేల్ దెబ్బతినేలాగా సరిగా చికిత్స చేయట్లేదు, సరిగా చికిత్స అందట్లేదు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్త. ఇక స్కూల్ సిలబస్ తగ్గించే వచ్చిన అదే పేజ్లో హెచ్ఆర్డి మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్. సో ఈసారి అకాడమిక్ ఇయర్ కొంత లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి స్కూల్ సిలబస్ని తగ్గించే ఆలోచన జరుగుతోంది అని చెప్పి హెచ్ఆర్డి మినిస్టర్ చెప్పారు, కేంద్ర మంత్రి. సో వర్కింగ్ అవర్స్ సిలబస్ తగ్గించడం, వర్కింగ్ అవర్స్ ని కుదించాలని చెప్పి కూడా భావిస్తున్నాం. అయితే సిలబస్ ఫర్ స్టూడెంట్స్ 2020 అనే హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన అన్నారండి. మొత్తం ఇట్ ఈస్ ఓపెన్, మొత్తం పబ్లిక్ పేరెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి సంబంధించి సలహాలు పంపించాలి అని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ అదే పేజ్లో స్కూల్స్ తెరిచేది ఆగస్టు 15 తర్వాతే మన దగ్గర కూడా. సో కేంద్రం నుంచి ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎట్లుండాలి, స్కూల్స్ తెరిచిన తర్వాత అక్కడ ఫెసిలిటీస్ అవి ఎట్లుండాలి, సిలబస్ ఏమైనా తగ్గించాలా, ఇలాంటి విషయాల మీద చర్చించడానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ వేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తోంది. హెల్త్, మున్సిపల్, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, సిఎస్ వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. టీచర్స్, స్కూల్స్ మేనేజ్మెంట్స్, పేరెంట్స్ వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి, వీళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అనుకుంటోంది. ఇప్పుడున్న సిలబస్ మామూలుగా 227 నుంచి 230 పని దినాలు ఉంటాయి. 230 పని దినాలు కాస్తే ఇప్పుడు తగ్గుతాయి కాబట్టి దాని ప్రకారంగా సిలబస్ ని తగ్గించే ఛాన్స్ ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. మెయిన్ గా బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటే 10th, ఇంటర్లపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా భావిస్తున్నారు. సో దీనికి సంబంధించిన వార్త. అండ్ తోటి పేషెంట్లతో హుషారుగా, డాక్టర్లతో సరదాగా, టెన్షన్ పడకుండా ట్రీట్మెంట్ తీసుకుంటున్న గురుప్రీత్ సింగ్. సిటీ వెస్ట్ జోన్ లో కుల్సంపురాలో కానిస్టేబుల్ అండి ఈ గురుప్రీత్ సింగ్. అతనికి కరోనా ఇన్ఫెక్ట్ అయ్యి గాంధీ హాస్పిటల్లో చేరాడు. ఎక్కడ భయపడకుండా, బాధపడుతూ కూర్చోకుండా అక్కడ మొత్తం తోటి పేషెంట్లతో, డాక్టర్లతో సరదాగా గడుపుతూ మంచిగా పాటలు అవి పాడుకుంటూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు కూడా కరోనా తెచ్చుకుని గాంధీ దాకా రావద్దు, ఒకవేళ కరోనా వచ్చినా సరే ఎవరు కూడా భయపడొద్దు అని చెప్పి అందరికీ కూడా అతను స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోస్ అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దానికి సంబంధించిన వార్త. ఇక 50 జిల్లాలకు సెంట్రల్ టీమ్స్, చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. తెలంగాణ సహా 15 రాష్ట్రాలకి సెంట్రల్ టీమ్స్ ని పంపబోతోంది కేంద్రం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రాష్ట్రాలకి ఈ హై లెవెల్ సెంట్రల్ టీమ్స్ రాబోతున్నాయి. తెలంగాణ సహా 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50కి పైగా జిల్లాలకి ఈ టీమ్స్ రాబోతున్నాయి కరోనా పరిస్థితిని అంచనా వేయడానికి. కంటైన్మెంట్ జోన్స్ లో స్థానిక అధికారులకు కరోనా నిర్వహణపై సాయం కూడా అందిస్తాయి. 2 నెలల పాటు టెస్టింగ్ లో లోపాలు, టెస్టుల సంఖ్య, కేసుల పరిస్థితి, ఆసుపత్రుల్లో పడకల కొరత, మరణాల రేటు, జబ్లింగ్ రేటు ఇలాంటి అనేక విషయాల మీద ఈ టీమ్స్ చర్చిస్తాయి, దృష్టి పెడతాయని చెప్పి మనం చూస్తున్నాం. సో తెలంగాణలోని 4 డిస్ట్రిక్ట్స్ అండి, 4 జిల్లాల్లో ఈ సెంట్రల్ టీమ్స్ పరిస్థితిని అంచనా వేస్తాయి. ఆబ్వియస్లీ జిహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ ఇక్కడ ఎక్కువ కేసులు ఉంటున్నాయి కాబట్టి మాక్సిమం ఇక్కడ ఉంటాయి. అండ్ మిగిలిన చోట్ల చూస్తే మహారాష్ట్ర, తమిళనాడులో 7 చొప్పున జిల్లాల్లో, అసోంలో 6, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశాలో 5 చొప్పున, ఇట్లా ఈ ఒక్కొక్క స్టేట్ నుంచి కొన్ని జిల్లాలు పిక్ చేసుకుని అక్కడికి రాబోతున్నాయి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ డెడ్ బాడీస్ తారుమారు, బంధువులకు అప్పగించడంలో సిబ్బంది నిర్లక్ష్యం, శ్మశానంలో గుర్తించి తిరిగి గాంధీ హాస్పిటల్కి తరలింపు. ఎంత దారుణం అంటే గాంధీ హాస్పిటల్లో చనిపోయిన 2 డెడ్ బాడీస్ తారుమారయ్యాయి. ఒక వ్యక్తి బంధువులు శ్మశానం దాకా తీసుకెళ్లిన తర్వాత అప్పుడు అధికారులు చేసిన పొరపాటును గుర్తించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీని అప్పగించిన సిచ్యువేషన్. సో బాగా విపరీతమైన ఒత్తిడిలో ఉండడం వల్ల ఇలాంటి పొరపాటు జరిగింది అని చెప్పి అంటున్నారు అధికారులు వాళ్ళు. బట్ వెంటనే తప్పు సరిదిద్దుకుని బంధువులకు అప్పగించడంతో అదేం పెద్ద ఇష్యూ కాలేదు. దానికి సంబంధించిన వార్త. ఇక అదే పేజ్లో మహారాష్ట్రలో 90,000 దాటినాయి, సగానికి పైగా ముంబైలోనే. మహారాష్ట్రలో కేసులు మనకు తెలుసు చైనాను దాటిపోయాయి.
సో కోవిడ్తో ముంబై డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మృతి. బాగానే ఉన్నారు ముంబై డిప్యూటీ మున్సిపల్ కమిషనర్. ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న మార్నింగ్ అస్వస్థతకు గురై సడన్గా ఆయన చనిపోయిన సిచ్యుయేషన్. దేశంలో 2,74,733కి కరోనా పేషెంట్ల సంఖ్య చేరిందండి. సో మహారాష్ట్రలో సింహభాగం మనం చూస్తున్నాం, మోర్ దాన్ 80% మహారాష్ట్ర నుంచి కేసులు వస్తున్నాయి. అయితే ముంబైలోనే సగం కేసులు 51,000, అంటే 90,000లో 51,000 ముంబైలోనే ఉన్న సిచ్యుయేషన్. మహారాష్ట్ర తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చి తమిళనాడు. ఇక్కడ 34,000, తమిళనాడులో 34,000 మందికి వైరస్ సోకింది, 307 మంది చనిపోయారు. తర్వాత ఢిల్లీ థర్డ్ ప్లేస్లో ఉంది 31,000 కేసులతో. అండ్ మొత్తంగా మన దేశవ్యాప్తంగా చూస్తే 2,74,733 మందికి పాజిటివ్ వస్తే రికవర్ అయిన వాళ్ళ సంఖ్య 1,34,161. సో రికవర్ అయిన వాళ్ళ సంఖ్య సగం ఉంటే ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళ సంఖ్య సగం. సో 50% మన దగ్గర రికవరీ రేట్ ఉంది కాబట్టి పెద్దగా మిగిలిన దేశాలతో పోల్చితే అక్కడ మనకి అడ్వాంటేజెస్గా కనిపిస్తున్న సిచ్యుయేషన్. ఇక నెక్స్ట్ పేజ్కి వద్దాం. గ్రేటర్లో ఇంటింటి సర్వే చేయండి అని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరుతున్నారండి రాష్ట్రాన్ని. కేంద్రం గైడ్ లైన్స్ ఖచ్చితంగా అమలు కావాలి. గ్రేటర్ హైదరాబాద్లో కేసులు పెరగడం ఇట్స్ వరింగ్ సిచ్యుయేషన్. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కిషన్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. కేంద్ర మంత్రి లేఖ రాశారు సీఎం కేసీఆర్కి. సకాలంలో కరోనా పేషెంట్లను గుర్తించండి, టెస్టులు చేయండి, మెయిన్గా ఇంటింటి సర్వే చేయండి. గ్రేటర్లో ఈ రేంజ్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇంటింటి సర్వే చేయండి. ఎవరెవరు ఎంతమంది ఎక్కడున్నారు, వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని సర్వే చేపట్టి పేషెంట్లను గుర్తించాలి అని చెప్పి ఆయన లేఖలో రాశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోంది. ఎక్కడ కూడా రాష్ట్రాల్ని విస్మరిస్తున్న సిచ్యుయేషన్ లేదు. సో కలిసి పనిచేస్తున్నా సరే తెలంగాణలో కేసులు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోందని చెప్పి ఆయన ఆ లేఖలో రాశారు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద బాధ్యత ఉంటుంది. టెస్టులు చేసి పేషెంట్లను సకాలంలో గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం. ఒకవేళ వృద్ధులు కానీ వేరే అనారోగ్య సమస్యలు ఉన్న వారిని కూడా తొలి దశలోనే గుర్తించి కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు కూడా కోలుకునే సిచ్యుయేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో విపరీతంగా ఈ పెరుగుతున్న కరోనా కేసులతో పాటు మిగిలిన హెల్త్ కండిషన్స్ రీత్యా కూడా చాలా మంది పేషెంట్స్ ఉంటారు. ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన సిచ్యుయేషన్ ఉంది అని చెప్పి కూడా ఆయన లేఖలో రాశారు. లాక్డౌన్ స్పిరిట్ కొనసాగించాలి. ఎక్కువగా వైరస్ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. 10 రాష్ట్రాల్లోని 38 జిల్లాలు, 45 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అందులో హైదరాబాద్ పేరు కూడా ఉండటం చాలా ఆందోళనకరం అని చెప్పి ఈ లేఖలో కిషన్ రెడ్డి రాశారు. సో ఉన్నతాధికారులతో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య శాఖ కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఏమేం చర్యలు తీసుకోవాలో కూడా వివరించారు. దయచేసి వీటన్నింటినీ కూడా అప్లికబుల్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి కూడా కిషన్ రెడ్డి లేఖలో రాశారు. అండ్ అదే పేజ్లో ఒప్పందం తర్వాత ఏపీకి బస్సులు, ఆర్టీసీకి సంబంధించి నిన్న సీఎం కేసీఆర్ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అండ్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారు. ఎప్పటిదాకా అయితే ఏపీతో ఒప్పందం కుదరదో అప్పటిదాకా ఇంటర్ స్టేట్ బస్ సర్వీసెస్ కి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి. మనకు తెలుసు ఏపీ కూడా లెటర్ రాసింది పక్క రాష్ట్రాలకి, మా ఇంటర్ స్టేట్ బస్ సర్వీసెస్ కి అలో చేయండి అని చెప్పి. దానికి సంబంధించి ఇంకా తెలంగాణ నుంచి రియాక్షన్ రాలేదు. సో నిన్న వాళ్ళు డిసైడ్ చేసుకున్నది ఏంటంటే ఏపీ బస్సులు మన దగ్గర అయితే మస్తు తిరుగుతున్నాయి, బట్ మన బస్సులు వచ్చి ఏపీలో చాలా తక్కువ తిరుగుతున్నాయి. సో దీనివల్ల నష్టం వస్తుంది. మనం ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. వాళ్ళ బస్సులు, ఏపీ బస్సులు ఎంతైతే ఇక్కడ తిరుగుతున్నాయో అంతే మన బస్సులు కూడా అక్కడ తిరిగేలాగా అగ్రిమెంట్ చేసుకోవాలి. అప్పుడే ఇంటర్ స్టేట్ బస్ సర్వీసెస్కి ఓకే చెప్పాలి అని చెప్పి నిన్న డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మెయిన్గా ఆర్టీసీకి సంబంధించి సరిహద్దు రాష్ట్రాలు ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ పై ఒప్పందం చేసుకుంటాయి. ఒక రాష్ట్రానికి చెందిన బస్సు సరిహద్దు దాటిన తర్వాత పొరుగు రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాయో నోట్ చేసుకుంటారు. దీని ప్రకారం ఆ పక్క రాష్ట్రానికి సంబంధించిన బస్సు కూడా ఇక్కడ అంతే తిరగాలన్నమాట. సో అలాంటి ఒప్పందాలు చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఒప్పందం చేసుకున్న తర్వాతే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా అలాంటి అగ్రిమెంట్ చేసుకోలేదు. అసలు ఆర్టీసీ విభజన కూడా జరగలేదు. సో ఇప్పుడు ఆ ఒప్పందం చేసుకుంటే రోజుకి 2 కోట్ల దాకా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. సో అప్పుడే ఈ ఇంటర్ స్టేట్ ట్రావెల్స్కి ఓకే చెప్దాం అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ సమీక్షలో చెప్పారు. అండ్ జగదీష్ రెడ్డి మినిస్టర్ వడ్డీ వ్యాపార, వడ్డీతో బిల్లు వసూలు చేస్తామనడం దారుణం అని చెప్పి పిసిసి నేత వంశీచంద్ర రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కరెంటు బిల్లులకు వడ్డీ వసూలు చేయడం అని చెప్పి అంటున్నారు కరెంట్ మంత్రి జగదీష్ రెడ్డి. ఆయన మంత్రినా లేకపోతే వడ్డీ వ్యాపారం అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. ఇక కోర్టుకు పోతే కుట్ర అంటారా, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం క్వశ్చన్ చేస్తున్నారండి. ఎన్నో ప్రజా సమస్యలు ఉంటాయి, వాటన్నిటినీ కూడా మేము క్వశ్చన్ చేస్తాం, అవసరమైతే కోర్టులకు పోతాం. ఎన్నో ఇష్యూస్ మీద మేము పిలిచి వేసినాం,
మమ్మల్ని పట్టుకుని కుట్ర అని చెప్పి ఎట్లా మాట్లాడతారు, కోర్టులకు పోతే కుట్ర ఎట్లా అవుతుందని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన సిచ్యుయేషన్. అండ్ ఆల్సో బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పి మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. అట్లా ఎట్లా మాట్లాడతారు, బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని? ఆల్రెడీ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, తెలియట్లేదా? 100 యూనిట్ల వరకు వాడిన వాళ్ళకి అసలు బిల్ మాఫీ చేయాలి, 200 వరకు అయితే సగం ధరే కట్టేలాగా చూడాలి అని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్లో 13న ప్రాజెక్టుల వద్దకు కాంగ్రెస్ లీడర్స్ అసంపూర్తి పనులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఫోన్లో పిసిసి చీఫ్ చర్చించారు వీళ్లతో. సో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా గోదావరి నదిపై చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను సందర్శించాలని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. సో ఈ నెల 13న ఆయా ప్రాజెక్టుల వద్ద పెండింగ్ పనులు పరిశీలించి వాటిని పూర్తి చేయడంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న చూపు, నిర్లక్ష్యం వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. సో కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ప్రాజెక్టుల వైజ్గా ఏ ప్రాజెక్ట్ దగ్గర ఒక ముగ్గురు కలిసి వెళ్ళాలి అని చెప్పి కూడా డిసైడ్ చేసుకున్నారు. అండ్ పిసిసి ఆధ్వర్యంలో 12 మందితో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారండి ఉత్తమ్. కమిటీ చైర్మన్ గా నాగం జనార్దన్ రెడ్డి ఉంటారు. సో పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చిందో దాని మీద పోరాడాలని చెప్పి కూడా కాంగ్రెస్ డెసిషన్ తీసుకుంది. దానికి సంబంధించిన వార్త. అండ్ రేవంత్ పై కామెంట్ చేయలేదని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి క్లారిటీ ఇచ్చారు. నేను అసలు ఏం మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గురించి తప్పుగా అని చెప్పి, ఒకవేళ అది ట్రోల్ అవుతోంది కాబట్టి నా తప్పుగా భావించి తప్పును సరిదిద్దుకుంటా అని చెప్పి ఆయన ఒక పత్రిక ప్రకటన ఇచ్చారు. దానికి సంబంధించిన వార్త. సిట్టింగ్ జడ్జితో విచారణ. కేటీఆర్, రేవంత్ల ఆరోపణలపై బీజేపీ డిమాండ్ చేసింది. కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి రేవంత్ రెడ్డి ఆరోపించడం, రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ అనుచరులు ఆరోపించడం, ఇవన్నీ మనం చూసాం కదా. సో దాని మీద బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని చెప్పి డిమాండ్ చేశారండి. ఇద్దరు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం మామూలు అయిపోయింది. సో ఇద్దరి అవినీతిపై విచారణ జరిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఆఫీసులు ఓపెన్, పనులు బంద్. కరోనా కేసులతో జీహెచ్ఎంసీలో నిలిచిన సర్వీసులు. ఇన్నాళ్లు లాక్డౌన్తో పనులు కాలేదు, ఇప్పుడు లాక్ ఓపెన్ అయింది, కానీ ఆఫీసులు తెరుచుకునే సిచ్యుయేషన్ కనిపించడం లేదు. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఆఫీసులో కరోనా కలకలం. 10 మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఒక 3-4 రోజులు ఒక్కొక్క ఫ్లోర్ మూసేయడం, కొంతమంది ఉద్యోగుల్ని రావద్దని చెప్పడం, ఆల్మోస్ట్ ఒక 15 రోజుల పాటు డెఫినెట్లీ ఈ సిచ్యుయేషన్ ఉంటుంది. సో ఎక్కడైనా సరే ప్రజలు ఏవైతే జిహెచ్ఎంసీకి వెళ్ళి చేసుకునే పనులు ఉంటాయో కొంతకాలం వీటికి ప్రాబ్లం తప్పదు. సో 50% మంది ఉద్యోగులతోనే పనిచేస్తున్న సిచ్యుయేషన్. ఎక్కడ కరోనా కేసులు కనిపిస్తుంటే ఆ ఫ్లోర్ అంతా శానిటైజ్ చేస్తున్నారు. అయినా సరే చాలా చోట్ల పనులకి ఇబ్బంది కలుగుతోంది. అన్ని పౌర సేవల్ని నిలిపివేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి నిర్మాణ అనుమతి, పింఛను, బర్త్, డెత్ సర్టిఫికేట్స్ లో మార్పుల కోసం వచ్చిన వారిని నిన్న లోపలికి పంపించలేదు. సో కొంతమంది అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ కూడా పడిన సిచ్యుయేషన్. బట్ అయినా సరే ఒకవేళ ఇలాంటివి ఉంటే కొంత టైం పడుతుంది గ్యారంటీగా. బల్దియా బాధ్యతలు తీసుకుంటోంది గ్రేటర్లో కరోనా కట్టడికి. అయినా సరే పారిశుద్ధ్య కార్మికులు కానీ లేకపోతే ఇతరత్ర ఎవరైతే మెయిన్ విధుల్లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా పాజిటివ్ బారిన పడుతున్న సిచ్యుయేషన్. చాలా వరీయంగా ఉందండి ఇది మాత్రం. అండ్ అదే పేజ్లో, రేపు రాష్ట్రానికి నైరుతి. 2 రోజులు అక్కడక్కడ వర్షాలు పడతాయి. రేపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించబోతున్నాయి. సో దట్ ఈస్ వన్ గుడ్ న్యూస్. రైతులందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. అండ్ అదే పేజ్లో, సినిమా టీవీ షూటింగ్లలో 40 మంది దాటొద్దు. సినిమా టీవీ షూటింగ్స్ కి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, మనకు తెలుసు. అయితే దానికి సంబంధించి గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. 40 మంది దాటకూడదు. ఏవైతే పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే చేసేసుకోవచ్చు, కొన్ని సీరియల్స్ కానీ లేకపోతే సినిమాలు కానీ షూటింగ్లు అయిపోయి ఉంటాయి కదా, వాటికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసేసుకోవచ్చు అని చెప్పింది. బట్ సినిమా టీవీ ఏదైనా సరే షూటింగ్ లో 40 మించి ఉండకూడదు. అండ్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఆర్టిస్టులు అయితే ఇంట్లోనే మేకప్ అయి రావడానికి ట్రై చేయాలి. అండ్ మాస్కులు, శానిటైజర్స్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. సాధ్యమైనంత తక్కువ మందితోనే ఆ పని అయిపోయేలా చూసుకోవాలి. ఇండోర్ షూటింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. అండ్ 10 ఏళ్లలోపు పిల్లలు కానీ లేకపోతే 60 ఏళ్ళు దాటిన ఆర్టిస్టులను కానీ వాళ్ళని పనికి పిలిచే విషయంలో కొంత ఆలోచన చేయాలి. సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలి అని చెప్పి కూడా గైడ్ లైన్స్లో ఉంది. అదే పేజ్లో, నెల రోజుల్లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్. మనకి తెలుసు కేంద్ర జలశక్తి శాఖ మొన్న జరిగిన కృష్ణ రివర్ బోర్డ్ మీటింగ్, గోదావరి రివర్ బోర్డ్ మీటింగ్స్ కి సంబంధించి మినిట్స్ పంపించాలని చెప్పి ఆదేశించింది కదా, నిన్న మనం చెప్పుకున్నాం. సో నెల రోజుల్లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించబోతోంది. భేటీ నిర్వహణకు సంబంధించి కేంద్రం వెల్లడించింది. రాష్ట్రాలు ఎజెండా ఇవ్వకపోతే బోర్డులే ఖరారు చేయాలి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనగానే 2 రాష్ట్రాలు మాట్లాడుకున్నట్లు ఎక్కడా కూడా ఎజెండా ఇవ్వట్లేదు. మనం మాట్లాడుకుని తేల్చేసుకుందాం అన్నట్లు. బట్ ఒకవేళ ఈసారి కనుక రాష్ట్రాలు ఎజెండా ఇవ్వకపోతే ఈసారి కూడా ఖచ్చితంగా బోర్డులే, కృష్ణ బోర్డు, గోదావరి బోర్డే ఎజెండా ఖరారు చేయాలని చెప్పి కూడా
చెప్పింది కేంద్రం. సిడబ్ల్యూసి ఆమోదం లేని ప్రాజెక్టుల పనులన్నీ కూడా ఆపండి అని చెప్పింది. సో కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సో ఒక 1 month లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగబోతోంది, దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్లో ఇచ్చిన గొర్రెలన్నీ ఏమాయే. మామూలుగా గొర్రెలకు మేకలకు రోగాలు రాకుండా సర్కార్ ప్రతి ఏటా కూడా 2 సార్లు ఈ నట్టల మందు ఇస్తుంది. సో గత ఏడాది జనవరి 8 నుంచి 15 వరకు జరిగిన ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,21,38,659 గొర్రెలకి నట్టల మందు వేశారు. తర్వాత 6 నెలలకి మళ్ళీ 6 monthsకి జరిగినప్పుడు 1,74,32,214 గొర్రెలకు, అంటే ఒక 6 నెలల్లోనే 46,65,000 గొర్రెలు తగ్గిపోయాయి. ఇక ఈ ఏడాది జనవరిలో 1,58,42,651 గొర్రెలకు డీవార్మింగ్ చేశారు. అంటే మరొక 16 లక్షల పైచిలకు గొర్రెలు తగ్గిపోయాయి. మొత్తంగా ఏడాదిలో దాదాపు 63 లక్షల గొర్రెలు తగ్గిపోయాయి అని చెప్పి అధికారిక లెక్కలే చెప్తున్నాయి. ఎందుకంటే మేము 100% నట్టల మందు వేసామని చెప్పి అధికారులు చెప్తున్నారు. చూస్తే సంఖ్య తగ్గిపోయిన సిచ్యుయేషన్. అండ్ రాష్ట్రంలో కొద్ది నెలలుగా మటన్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మేకలు గొర్రెలు దొరకడం లేదని చెప్పి, అందుకనే డిమాండ్కి తగ్గట్లు సప్లై లేదు కాబట్టి మటన్ రేట్లు పెరుగుతున్నాయని చెప్పి మార్కెట్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి గొర్రెల సంఖ్య పెరిగి ఉంటే డిమాండ్కి తగ్గట్లు సప్లై ఉండేటిది, మటన్ ధర పెరిగే ఛాన్సే లేదు. కానీ పెరుగుతోంది అంటేనే మనకి క్లియర్గా అర్థమవుతోంది ఏ రకంగా గొర్రెల కొరత ఉందో అని చెప్పి కూడా ఈ ఆర్టికల్ చూస్తున్నాం. సో 2017 జూన్ 20న గొర్రెల పంపిణీ స్కీమ్ ప్రారంభమైంది. అప్పుడు మటన్ రేట్ 450 ఉంటే ఇప్పుడు 800కి చేరుకుంది. సో రాష్ట్రంలో పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లలో 70% వాటిల్లో పొట్టేళ్లను పంపిణీ చేయలేదు. మరి గొర్రెలు ఎట్లా పుట్టాయని చెప్పి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సో 100% పంపిణీ చేస్తే మరి ఏమయ్యాయి అనేది క్వశ్చనబుల్ గా మారింది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్లో రేషన్ వద్దంటే పైసలు ఎందుకు ఇయ్యరు, రేషన్ తీసుకొని వాళ్ళకి పైసలు కూడా ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసిందండి. నెలకి ఇవ్వాల్సిన 1500 కూడా నిలిపేయడం ఏంటి రేషన్ తీసుకోకపోతే అని చెప్పి క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్. వెంటనే పండ్ల రైతులకు సాయం ప్రతిపాదన ఏమైనా ఉందా లేదా, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, దాని గురించి కూడా చెప్పండి అని చెప్పి కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. దానికి సంబంధించిన వార్త. మాస్కులు శానిటైజర్ల కొనుగోళ్లలో అవకతవకలు. ఒక్క కంపెనీ నుంచి ఒక్కో రేటుకు ఆర్డర్ పెడుతున్నారు, లక్షల్లో అదనంగా వెచ్చించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హై లెవెల్ కమిటీ సూచన మేరకే కొన్నామని చెప్పి ఆఫీసర్లు చెప్తున్న సిచ్యువేషన్. ఒకే రోజు వేర్వేరు రేట్లు. ఒక్క కంపెనీ నుంచి 50,000 లీటర్ల ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్ కోసం మార్చి 21న ఓ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. సెంచురీ ఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి. ఒక్కో లీటర్కి 392 రూపాయలు చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రోజు నాన్స్ మెడిసిన్స్ ఫార్మా లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీకి 50,000 లీటర్ల శానిటైజర్ కి ఆర్డర్ ఇచ్చారు, మరో కంపెనీకి కూడా. అయితే ఈ కంపెనీలకు 1/2 లీటర్ 224 చొప్పున చెల్లించేందుకు, అంటే లీటర్ కి 448, అక్కడేమో 392, ఇక్కడేమో 448. ఈ 2 కంపెనీలు కలిపి 56 లక్షలు ఎక్స్ట్రా చెల్లించారట. నాట్ ఓన్లీ శానిటైజర్స్ అండి, మాస్కుల విషయంలో కూడా అలానే జరుగుతుంది. ఒక్కో కంపెనీ నుంచి ఒక్కో రేటుకు ఆర్డర్ ఇస్తున్నారు అని చెప్పి అవకతవకలు జరుగుతున్నాయి ఈ కొనుగోళ్లు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే ఒక్కో కంపెనీ దగ్గర ఒక్కొక్క రేటుకి మేము కొన్న మాట వాస్తవమే. అయితే అవకతవకలు ఏం జరగలేదు. మార్చిలో ఆ వస్తువుల ఉత్పత్తి తక్కువ, డిమాండ్ ఎక్కువగా ఉంది. అత్యవసరం కావడంతో సప్లై చేయడానికి ముందుకు వచ్చిన వారిలో తక్కువ ధరకి ఇచ్చిన వాళ్ళ దగ్గర కొనుగోలు చేశాం. ప్రభుత్వం ఏదైతే హై లెవెల్ కమిటీ ఫామ్ చేసిందో వాళ్ళ సూచనల మేరకే జరిగాయని చెప్పి టిఎస్ ఎంఎస్ఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి వివరణ ఇచ్చారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. ఆన్లైన్లో ఆఫర్స్ హంగామా. మొత్తం లాక్డౌన్ వల్ల మొత్తం బంద్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో నిత్యావసరాలే కాకుండా అన్ని రకాలు కూడా ఇప్పుడు సప్లై అవుతున్నాయి కాబట్టి ఫుల్ ఆఫర్స్తో అద్దరగొట్టేస్తున్నాయి. మొత్తం క్లోత్స్ కానీ వివిధ రకాల ఆఫర్స్ అన్ని ప్రకటించేసి ఆల్మోస్ట్ కాస్మెటిక్స్, బ్రాండెడ్ క్లాత్స్ 30 నుంచి 70% డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. సో ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు చాలా మంది సిటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూడొచ్చు. ఆల్మోస్ట్ 800 రూపాయలు ఉండే కుర్తీ 180 రూపాయలకే వచ్చిందని చెప్పి ఒక అమ్మాయి చెప్పిన సిచ్యుయేషన్. సో డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత మామూలుగా సైన్ చేసి తీసుకుంటాం కదా, బట్ ఇప్పుడు ఏంటంటే ఓటీపీ పంపిస్తున్నాయి. ఈ మనం డెలివరీ టైంకి కరెక్ట్గా ఓటీపీ పంపిస్తున్నాయి. డెలివరీ బాయ్కి మనం ఆ ఓటీపీ చెప్తే సరిపోతుంది. సో ఆఫర్స్ హంగామా కనిపిస్తుందని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ సీసీ కెమెరాల్లో తప్ప బోన్లో పడతలే. ఏదైతే చిరుత మైలార్దేవ్పల్లిలో కనిపించిందో ఆ చిరుత సీసీ కెమెరాల్లో కనిపిస్తోంది తప్ప బోన్లో పడతలేదు, తప్పించు తిరుగుతోంది అని చెప్పి 14న గత నెల 14న కనిపించకుండా పోయింది చిరుత. అప్పటి నుంచి కూడా పట్టుకోలేకపోయారు. స్థానికులైతే చాలా భయాందోళనలో ఉన్నారండి, ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి తమ మీద అటాక్ చేస్తుందో అని చెప్పి. దానికి సంబంధించిన వార్త. ఇక కరోనా టెన్షన్, పుకార్లతో పరేషాన్. పాలిటీషియన్స్, హాస్పిటల్స్ టార్గెట్ గా ఫేక్ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది.
అదిగో డిప్యూటీ మేయర్కి కరోనా వచ్చేసింది, అదిగో సీఎంకి కరోనా వచ్చేసింది అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఇష్టం వచ్చినట్లు ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులకు రోజు రోజుకి కంప్లైంట్స్ పెరుగుతున్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. సో రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గరకు వచ్చిన ప్రతి వార్తని కూడా ఫార్వర్డ్ చేయకండి. ఎందుకంటే ఏది నిజమో ఏది ఫేకో మనకి తెలియదు కాబట్టి ఏదైనా అధికారికంగా ఛానల్స్ లో వస్తే తప్పించి దాన్ని అనవసరంగా నమ్మి ఆందోళనకైతే గురి కావద్దు. అండ్ ఆషాఢ బోనాలు ఎట్లా ఆల్రెడీ సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ ప్రతినిధులు దీనికి సంబంధించి చర్చలు చేయబోతున్నారు. ఈసారి ఆషాఢ బోనాలు ఎలా నిర్వహించాలనే దానికి సంబంధించి నెల రోజుల పాటు బోనాల వేడుక జరుగుతుంది. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి కాక చాలా చోట్ల నుంచి వస్తారు. సో మరి ఏం చేయాలి దీని గురించి అనే దాని మీద చర్చించబోతున్నారు. బల్కంపేట ఎల్లమ్మాలయంలో భక్తులు అనుమతించకుండా 23న పూజారులే బోనాలు సమర్పించేలా ఆల్రెడీ ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. సో మరి ఆషాఢ బోనాల విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. అండ్ నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్లో 1,00,000 మందికి 10/10 జీపీఏ. సో 10th ఎగ్జామ్స్ ఈసారి క్యాన్సిల్ అయ్యాయి మనకి తెలుసు. దానికి సంబంధించి ఒక 10 రోజుల్లో మార్కులు గ్రేడ్లు కూడా రాబోతున్నాయి. సో గ్రేడ్ పాయింట్ యావరేజ్ జీపీఏ ఈసారి పొందే స్టూడెంట్లు 10/10 పొందే స్టూడెంట్ల సంఖ్య విపరీతంగా పెరగబోతోంది. 2018లో 4,768 మంది, లాస్ట్ ఇయర్ 8,676 మందికి 10/10 జీపీఏ వచ్చింది. బట్ ఈసారి సుమారు 1,00,000 మందికి 10/10 జీపీఏ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు కాబట్టి రాష్ట్రంలో 5,09,079 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారు. సో 10 రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. 1-2 రోజుల్లో 10th ప్రమోషన్ కి సంబంధించి గైడ్ లైన్స్ వస్తాయి. పాత 10th మెమోల మాదిరిగానే ఈసారి కూడా ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవుతున్నాయి. సో 1,00,000 మందికి 10/10 జీపీఏ ఈసారి రాబోతుంది. దానికి సంబంధించిన వార్త. అండ్ సెప్టెంబర్ వరకు సొరంగం పనులు పూర్తి. కాళేశ్వరం ప్యాకేజ్ 9 పనులు పరిశీలించారు ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్. సెప్టెంబర్ చివరి కల్లా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 9 సొరంగం పనులు పూర్తి చేయాలని చెప్పి కూడా వీళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. అక్కడ పనులు చేస్తున్న వాళ్ళకి మెయిన్గా ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ సొరంగం, సర్జిపూల్ పంప్ హౌస్ పనులు ఈ రెండింటిని ఆయన పరిశీలించారండి. పనుల పురోగతిని ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అండ్ చకచక కంప్లీట్ చేయాలి సెప్టెంబర్ కల్లా సొరంగం పనులు అని చెప్పి కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ సింగరేణిని కాపాడేందుకు మనం ఒక్కటవుదాం. రౌండ్ టేబుల్ మీటింగ్ లో ఆల్ పార్టీ నేతలు డెసిషన్ తీసుకున్నారు. సింగరేణిని కాపాడేందుకు కార్మిక సంఘాలతో కలిసి మనందరం పోరాటం చేద్దామని చెప్పి ప్రైవేటైజేషన్ కు నిరసనగా ఇవాళ రేపు ఆందోళన చేయాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. అండ్ అదే పేజ్ లో సిఏఏ ఓ మైలురాయి, ఓవైసీ లాంటి వారికి చెంపపెట్టని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. మెయిన్ గా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దేశ చరిత్రలోనే ఒక మైలురాయి. అలాంటి చట్టాన్ని తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. ముస్లిం ఓటు బ్యాంకును గంపగుత్తగా అమ్మేసిన ఎంఐఎం పార్టీకి, ఓవైసీ లాంటి నేతలకి ఇది చెంపపెట్టని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని చరిత్రాత్మక పనులు ఎన్నో చేసింది బీజేపీ అని చెప్పి కూడా మాట్లాడారు. అండ్ పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ మౌనానికి ప్రధాన కారణం డబ్బేనని చెప్పి ఆయన విమర్శించారండి. కేసీఆర్ ఒక పక్క రాష్ట్రంలో రైతులంతా తాను చెప్పిన పంటలే వేయాలి, లేకపోతే రైతు బంధు ఇవ్వనని చెప్పి అంటూ నియంతలా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా కామెంట్ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే 5.5 లక్షలు జూలై 31 నాటికి ఢిల్లీలో కరోనా కేసులు 5.5 లక్షలు అని చెప్పి నిన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అంచనా వేస్తూ మాట్లాడారు. చాలా వరింగ్ ఫ్యాక్టర్. ప్రతి 12-13 రోజులకి ఢిల్లీలో కేసులు డబుల్ అవుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. సో మరో 80,000 బెడ్లు అవసరం అని చెప్పి వెల్లడి. ఎల్జీ అనిల్ బైజాల్తో మీటింగ్. నిన్న లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్తో కూడా సమావేశం జరిగింది. 50% కేసుల సోర్స్ తెలీదు. ఢిల్లీ సర్కార్ క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగింది అని అయితే ఎక్కడ చెప్పట్లేదు. బట్ ఒక 50% కేసెస్ లో అవి ఎలా వచ్చాయి అనేది అయితే సోర్స్ తెలీదు. మరి సోర్స్ తెలియదు అంటే ఆబ్వియస్లీ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగినట్లే కదా. బట్ మరి ఏంటో తెలీదు. స్థానికులకి ఆసుపత్రికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ని కోరారు. సో జూలై 31 నాటికి కరోనా కేసులు ఢిల్లీలో మాత్రమే 5.5 లక్షలకు చేరే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో ప్రతి 12-13 రోజులకి డబుల్ అవుతున్నాయి. అయితే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ చెప్తోంది. బట్ ఏమో స్ప్రెడ్ ఉందా లేదా అనేది మాత్రం ఇంకా డౌట్ఫుల్ గానే ఉంది. ఎందుకంటే 50% కరోనా కేసులకు సోర్స్ కనుక్కోలేదు. సో కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయిందేమోనని చెప్పి మెడికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మొదలైందని చెప్పి ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కూడా చెప్తున్నారు. ముంబై కంటే 10 రోజులు వెనుకున్నాం అని చెప్పి కూడా సత్యేంద్ర జైన్ హెల్త్ మినిస్టర్ చెప్తున్నారు. కమ్యూనిటీ స్ప్రెడ్ పై కేంద్రమే స్పష్టత ఇవ్వాలి. ఎట్లా సోకిందో తెలియటం లేదు 50% కేసులు. సో కేంద్రం చెప్పినప్పుడు మాత్రమే
కమ్యూనిటీ ట్రాన్స్మిషన్కి సంబంధించి మేము ఒక స్పష్టత ఇస్తాం అని చెప్పి కూడా ఢిల్లీ ఆరోగ్య మంత్రి చెప్తున్న సిచ్యుయేషన్. హాస్పిటల్స్లో మరిన్ని బెడ్లు పెంచాలి. కరోనా వ్యాప్తి విషయంలో ముంబై కంటే కేవలం 10 days వెనుకున్నాం మనం. ముంబై లాంటి దారుణమైన సిచ్యుయేషన్ చేరుకోవడానికి 10 రోజుల కంటే ఎక్కువ టైం మనకి పట్టదు. సో 10 రోజుల్లో, వచ్చే 10 రోజుల్లో 50,000 దాటిపోవచ్చు ఢిల్లీలో అని చెప్పి కూడా ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ కేజ్రీవాల్కి కరోనా నెగిటివ్ వచ్చింది. ఆయన కొన్ని సిమ్టమ్స్తో టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది. ఇక పేదల కోసం వ్యాక్సిన్ తయారు చేస్తున్న లండన్ ఇంపీరియల్ కాలేజ్ ఏ రకంగానూ కూడా వ్యాక్సిన్కి సంబంధించి ఎంత పెద్ద రేస్ జరుగుతుందో మనకి తెలుసు. అయితే కేవలం పేదలకే మేము వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని చెప్పి లండన్ ఇంపీరియల్ కాలేజ్ చెప్తోంది. వ్యాక్ ఈక్విటీ గ్లోబల్ హెల్త్ అనే సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది దీనికోసం. 15 నుంచి 300 మందిపై ఫస్ట్ ట్రయల్స్ కూడా చేయబోతున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఇంపీరియల్ కాలేజ్ తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ ని గుర్తించేలా కండర కణాలకు జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో శరీరంలోకి వైరస్ ఎంటర్ అయిన వెంటనే ఇమ్యూనిటీ పనిచేసి వైరస్ ని ఎదుర్కొనేలాగా యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇది ప్రస్తుతానికి తయారీ దశలో ఉంది. జూన్ 15న మాత్రం ఒక 300 మందిపై phase 1 కింద ట్రయల్స్ చేయబోతున్నాం అని చెప్పి లండన్ ఇంపీరియల్ కాలేజ్ చెప్తున్న సిచ్యుయేషన్. అండ్ జ్యోతిరాదిత్య సింధియాకి కరోనా పాజిటివ్ వచ్చిందండి. మ్యాక్స్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సంబిత్ పాత్ర బీజేపీ అధికార ప్రతినిధి, ఆయన కూడా కరోనా పాజిటివ్ వచ్చింది మనకు తెలుసు. సో ఆయన అయితే డిశ్చార్జ్ అయ్యారు. సో ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియాకి, వారి తల్లికి కూడా కరోనా నిర్ధారణ అయింది. దానికి సంబంధించిన వార్త. ఇంట్రోగేషన్ కు వెళ్ళండి, అర్ణబ్ గోస్వామికి బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొట్టేయాలి, 2 FIRలు కొట్టేయాలని చెప్పి ఆయన పిటిషన్ ఫైల్ చేశారు. తనకి వ్యతిరేకంగా నమోదైన ఎఫ్ఐఆర్లు కొట్టేయాలని చెప్పి, పోలీసు విచారణ నుంచి మినహాయించాలని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు తోసిపుచ్చింది, మీరు విచారణకి హాజరు కండి అని చెప్పి ఆయన ఆదేశించింది. అండ్ తమిళనాడులో కూడా 10th లో అంతా పాస్ అండి. తమిళనాడు గవర్నమెంట్ కూడా 10th విద్యార్థులందరినీ పాస్ చేస్తూ డెసిషన్ తీసుకుంది. దానికి సంబంధించిన వార్త. అండ్ వలస కూలీలపై కేసులు ఎత్తేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలకి, అంటే లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వెళ్తున్నారు అని చెప్పి కొన్ని రాష్ట్రాలు, యూటీల్లో కేసులు నమోదయ్యాయి. సో వాటన్నిటిని ఎత్తేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అండ్ సిఏఏను వ్యతిరేకిస్తే జనమే బుద్ధి చెప్తారు, బెంగాల్ సీఎంకు అమిత్ షా హెచ్చరిక. బెంగాల్ జన్ సంవాద్ పేరుతో వర్చువల్ ర్యాలీ నిర్వహించారు అమిత్ షా. అందులో మమతా బెనర్జీని ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేశారు. సిఏఏని వ్యతిరేకిస్తున్న మమతా దీదీకి ప్రజలే బుద్ధి చెప్తారు అని చెప్పి మాట్లాడారు. అండ్ కరోనా ఎక్స్ప్రెస్ అని చెప్పి కూడా మమతా ఈ శ్రామిక్ ట్రైన్స్ గురించి కామెంట్ చేశారు. దాని మీద కూడా ఆయన ఇంత వెటకారం చేస్తారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేసిన సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. మిడిల్ ఈస్ట్ నుంచి వైరస్ వచ్చి ఉండొచ్చు అని చెప్పి ఐఏఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు చెప్తోందండి. మిడిల్ ఈస్ట్, యూరోప్, ఓషియానా, దక్షిణ ఆసియా నుంచి ఇండియాకి కరోనా వ్యాపించి ఉండొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే జాబ్స్ జాడే లేదు. బిజినెస్ పేజ్లో మే నెలలో 61% తగ్గిన హైరింగ్. కోల్కతా, ఢిల్లీ, ముంబైలో విపరీతంగా పతనమైంది జాబ్ మార్కెట్ అని చెప్పి Naukri.com ఒక సర్వే చేసింది. సో దీర్ఘకాలికంగా ఎకానమీ స్లోడౌన్లో ఉండడం కానీ, అసలు తిరిగి పుంజుకుంటామనే టైంకి కరోనా రావడం కానీ, దీనివల్ల మే నెలలో 61% హైరింగ్ తగ్గింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ కొన్ని మాల్సే తెరిచిండ్రు. దేశవ్యాప్తంగా కూడా లాక్డౌన్ పీరియడ్కి సంబంధించి రెంట్లు మాఫీ చేయాలని చెప్పి రిటైలర్స్ విజ్ఞప్తి చేస్తున్నారండి. లాక్డౌన్ వల్ల బిజినెస్ లేదు కాబట్టి మా రెంట్లు మాఫీ చేయండి అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సగమే మాఫీ చేస్తామని బిల్డింగ్ ఓనర్లు చెప్తున్నారు. సో ఈ తూతు మేమే వల్ల చాలా చోట్ల మాల్స్ తెరుచుకొని సిచ్యువేషన్ కూడా. దానికి సంబంధించిన వార్త. అండ్ సెకండ్ హ్యాండ్ కార్లకు ఫుల్ గిరాకీ అంట. స్విఫ్ట్, శాంట్రో, జింకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని చెప్పి కార్స్ 24 సర్వే రిపోర్ట్లో వెల్లడైంది. సో సెకండ్ హ్యాండ్ కార్లు కొనేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది ఎక్కువైపోయింది కదా. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా కాకుండా బెటర్, మనకు ఒక వెహికల్ ఉంటే బెటర్ అన్న ఆలోచన కూడా పెరుగుతున్న సిచ్యుయేషన్. అండ్ ఎఫ్డీలు లాభం లేదా, నానాటికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి అని చెప్పి ఎఫ్డీల వైపు ఎక్కువగా మొగ్గు చూపించట్లేదు, ఇతర ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ ఇంకా నెక్స్ట్ పేజ్కి వస్తే T20 వరల్డ్ కప్ దారెటు, ఏం జరుగుతుంది, T20 వరల్డ్ కప్ జరుగుతుందా లేదా? క్రికెట్ ఆస్ట్రేలియా ఆల్రెడీ పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఇవాళ డెసిషన్ రాబోతోంది. మరికొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది, ఎందుకంటే ఇవాళ ఐసీసీ మీటింగ్ ఉంది కాబట్టి. సో దానిలో కీలకమైన డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించిన వార్త. ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన మెయిన్ వార్తలు, విశేషాలు. చెప్పాను కదా, మీకు ఈ ప్రయత్నం ఎట్లుందో డెఫినెట్లీ మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:30 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ వార్తల్ని మీకు వివరించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ పార్టిసిపేషన్. జాగ్రత్తగా ఉండండి. కరోనాని మీ అంతటి మీరు ఇంటికి మాత్రం దయచేసి ఆహ్వానించుకోకండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని జాగ్రత్తగా ఉంచుకోండి, సొసైటీ కూడా జాగ్రత్తగా ఉండేలాగా
మాస్క్ పెట్టుకోండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ లవ్లీ పార్టిసిపేషన్. హ్యావ్ అ వండర్ఫుల్ డే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.